వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, ఒక అమ్మాయి మీతో పోల్చుకుంటుందంట. అదే పనిగా మీరు ఏం చేస్తున్నారు అని మీ వెనుక జలసి చూపిస్తుందంట. ఎవరు తను అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? తను ఎందుకు మీ విషయంలో జలసీగా ఫీల్ అవుతుంది, ఎందుకు మీతో పోల్చుకుంటుంది, తను మీకు తెలుసా తెలీదా, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ సోల్మేట్తో మీ ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎవరు ఇంట్లో వాళ్ళు అయినప్పటికీ బయట వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా ఆపలేరు. మీ సోల్మేట్ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అన్న రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో తనతో ఒక అమ్మాయి పోల్చుకుంటుందంట. ఎస్, మీరు చేస్తున్న పని విషయంలో, మీరు ఉంటున్న మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మీరు మాట్లాడుతున్న తీరు కావచ్చు, మీరు చేస్తున్న పని కావచ్చు, అన్నిటిలోని తను మీతో పోల్చుకుంటుందంట. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. 111 న్యూ బిగినింగ్, మళ్ళీ మొదలు పెట్టేస్తున్నారు జీవితంలో బతకడం. ఇలాగే వదిలేస్తే మీరు సెటిల్ అయిపోతారు, ఇల్లు కట్టేసుకుంటారు, ల్యాండ్లు కొనేసుకుంటారు, ఇంకా డబ్బుల గురించి మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు అని చెప్పి అనుకుంటుందంట. ఎవరు ఏం చేస్తాను, ఎందుకు జలసీగా ఫీల్ అవుతుంది? ఎస్, మీరు అనుకుంటుంది కరెక్ట్. మీరు చేస్తున్న పని విషయంలో అన్యాయం జరగాలి అనుకుంటుందంట. అంటే మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, నేర్చుకుంటున్న చదువు కావచ్చు, ఏదైనా సరే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ పని ముందుకు వెళ్ళకూడదు, అర్ధాంతరంగా ఆగిపోవాలి అని చెప్పి అనుకుంటుందంట. దానికి వెన్నుపోటు వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట. మీ పని ముందుకు వెళ్లకుండా ఆపాలని, లేదంటే మీరు డబ్బులు సంపాదించేసుకుంటారు, సెటిల్ అయిపోతారు. 0202 ఎమోషనల్గా మెంటల్గాను సెటిల్ అయిపోతారు, మీకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఇంట్లో వాళ్ళ ఏంజిల్, ఇంట్లో వాళ్ళు అవకాశాలు వెతికారంట కానీ బోర్లా పడ్డారు. బయట వాళ్ళండి, బయట అమ్మాయి తను స్పైయింగ్ చేస్తుంది. చాలా రోజుల నుంచి చూస్తున్నారంట మిమ్మల్ని, దారులు చూస్తున్నారంట, ఎలా ఆపాలి అని తెలియట్లేదు తనకి. సో మీరు చేస్తున్న పని విషయంలో తనకి అవకాశం లేదు, దారి లేదు. టైం కోసం చూస్తుందంట, ఎప్పుడన్నా ఏదన్నా అవకాశం దొరికితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయచ్చు అని. కానీ మీరు ఆ అవకాశాన్ని ఇవ్వట్లేదు బాధ పెట్టడానికి మిమ్మల్ని. అందుకని ఇండైరెక్ట్గా మీతో మాట్లాడిస్తూ లేదా మీతో నార్మల్గా ఉంటున్నట్టు బిహేవ్ చేస్తూ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది తను మీ వెనక. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అవకాశం లేదండి, అవకాశంగా తీసుకోవడానికి వంటి కాలం మీద తనకు అవకాశం లేదు. మీ ఎనర్జీని, మీ లైఫ్ని, మీ గౌరవం అది మీకు దక్కాల్సింది. దానికి ఎవరు కూడా కాంపిటీషన్ కాదు, ఎవరు చేసుకుంది వారికి. తను అసలు మీతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదు. తను అసలు పోటీలోనే లేదు. చెప్పాలంటే మీరు వాళ్ళని పోటీగా అనుకోవట్లేదు, మీ పనిలో మీరు బిజీ అయిపోయారు. తను అనవసరంగా సంబంధం లేకుండా వచ్చి మీ పరువు తీయాలి, తనకంటే మీరు బాగున్నారు, తనకంటే మీరు అందంగా ఉన్నారు, తనకంటే మీరు సంపాదిస్తున్నారు, ఈ విధంగా తను అన్ని కంపేర్ చేసుకుంటుందంట. మీతో కంపేర్ చేసుకొని మీకు లేకుండా చేసేద్దాం అనుకుంటుంది, తను సంపాదించాలనుకోవట్లేదు. ఇలా ఉన్న మిమ్మల్ని ఇలా ఏది కనిపించకుండా స్టక్ అయిపోయి ఉండే సిచ్యువేషన్లో చేయాలని ఒంటి కాలు మీద ప్రయత్నిస్తున్నారంట. చూడండి, ఈ ఇమేజ్కి ఎంత తేడా ఉందో. ఆ విధంగా మీకు ఇమేజ్ సొసైటీలో ఎవరికి కూడా తలెత్తి చూపించుకోకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళతో చేతులు కలిపి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అని అనుకున్న విషయంలో మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, మీకు చెడు చేయాలని ఆలోచిస్తున్నారు కదా, వాళ్ళతో స్ట్రాంగ్గా కొలాబరేట్ అయ్యారంట తను. అంటే చేతులు కలిపారంట. 422 మీ బ్రదర్ ఫిగర్ 420 అయితే తను 422. మీకు డబ్బులు రాకుండా చేయాలి అన్న విషయంలో తన చేతులు కలిపారంట, మీ జీవితాన్ని ఎలా అయినా తలకిందులు చేసేయాలి అని చెప్పి. ఎస్, నిజం. వారు డబ్బులు ఇస్తున్నారంట, మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయమని. 444 స్టెబిలిటీకి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి అస్సలు మిస్ అవ్వకూడదు, వాళ్ళ జీవితాన్ని ఎలాగైనా ఆపేయాలి అనుకున్న విషయంలో తను సహాయం చేస్తానని చెప్పి ఒక బ్యాడ్ ఆఫర్ తను తీసుకుంది.
వాళ్ళు పెట్టిన మీ మీద వాళ్ళు పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్ మీకు చెడు చేయాలని అది లాసే. సో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసింది సరిపోక ఇంకా వేరే వాళ్ళతో కూడా చేపిస్తున్నారు. 0507 5 to 7 మెంబర్స్ అండి, బయట వాళ్ళు, ముగ్గురు ఇంట్లో వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎలాగైనా ఆపాలి అని అనుకుంటున్నారంటండి, ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట. మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయని మీతో గొడవ పెట్టుకోమని చెప్పారంట అమ్మాయికి. అందుకని చెప్పి మీ మీద డైలాగ్ లేయడం, లేదా మిమ్మల్ని తగ్గించి మాట్లాడడం, లేదా మీరు చెయ్యంది ఏదో చేశారని చెప్పడం, వాళ్ళకి పిల్లలుంటే వాళ్ళని మీ దగ్గరికి పంపించి గొడవ పెట్టుకోవడానికి అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించడం, ఈ విధంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తనని మీతో గొడవ పెట్టుకోమని మాత్రమే డబ్బులు ఇచ్చారంట. నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళు చేస్తారు, తను చేస్తుంది. 555 మీ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ అనేది తీసుకొచ్చేయాలి. అసలు మీరు అనుకుని కూడా అనుకోకూడదు, అలా ఆ విధంగా మిమ్మల్ని చేసేయాలి అని చెప్పి తనని రెడీ చేసి పథకం ప్రకారమే మీతో మాట్లాడేలా చేసి, లేదా పథకం ప్రకారమే తననే గొడవ పెట్టుకునేలా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు. డబ్బులు పోగొట్టుకున్నారండి, మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలని చెప్పి వేరే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారంట. ఫాదర్ ఫిగర్ కూడా ఉన్నారు ఇందులో. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎలాగైనా మీ లైఫ్లో సోల్మేట్ రాకుండా, లేదా మీ పార్ట్నర్తో మీరు విడిపోయేలా చేయాలి, కలిసి ఉండకూడదు, కలిసి ప్రయాణం చేయకూడదు అని చెప్పి ఫాదర్ ఫిగర్ అనుకుంటున్నారండి. ఏదో క్రియేట్ చేయాలని మాత్రం దారులు చూస్తున్నారు. పాత వాళ్ళు డబ్బులు ఇచ్చారంట మీ ఫాదర్ ఫిగర్కి, అండ్ వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అసలు మిస్ అవ్వకూడదు, ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారు. కానీ అవకాశం లేదు, వారికి అవకాశం లేదండి. ప్రయాణంలో మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేయడానికి దారి లేదు. అండ్ మీరు గౌరవంగా బతికేస్తున్నారని చెప్పి మీ పరువు తీద్దామని వెనక ఆలోచిస్తూ ముందు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ క్లియర్గా కొట్టి పడేశారండి. వాళ్ళ ప్లాన్లు అయ్యి కూడా పనిచేయవు. సో మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్లకుండా చేయాలని చెప్పి హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తున్నారంట ఫాదర్ ఫిగర్ అండి. వేగంగా అంటే వేగంగా క్రియేట్ చేయలేకపోతున్నారు, మిమ్మల్ని ఏడిపించాలి అని చేస్తున్నారంటే అది జరగట్లేదు. మీ డివైన్ పర్మిషన్ లేదండి. మీ జీవితాన్ని తలకిందులు చేసి ఆరోగ్యం బాగోకుండా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతాయి అనుకుంటున్నారంట. నిజానికి మీ జోలికి వస్తేనే వారి జీవితం తలకిందులు అయిపోద్దండి. వేగంగా అంటే వేగంగా మీరు బ్యాలెన్స్ అయిపోయారు. మనీ రొటేషన్ విషయంలో మీరు అంటే డబ్బులు వృధాగా ఖర్చు అయిపోవాలని చెప్పి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంటే వచ్చే డబ్బులు రాకుండా చేయాలని చెప్పి నిలబడతారండి. వాళ్ళు చేసిన ప్రక్రియలు అయ్యి కూడా మిమ్మల్ని బాధించవు. 0808 డబుల్ కన్ఫర్మేషన్ అండి. 77 ఓకేనా. 77 is a significant హోమ్ పర్సన్స్ ఇద్దరు, వేరే వాళ్ళతో కలిపి ముగ్గురు, ఇంటి బయట ముగ్గురు, ఓవరాల్గా 7 మెంబర్స్ అండి. మీరు పని విషయంలో ముందుకు వెళ్ళకూడదని అనుకుంటున్న వాళ్ళు, మీ ముందు నటిస్తూ పడని వారిగా మీ వెనుక గోతులు తవ్వుతూ బయటికి వెళ్ళి మాట్లాడుతున్నవారు, బయట వాళ్ళు 7, ఇంట్లో వాళ్ళు ముగ్గురు, మొత్తం 10 మంది అండి. ఎలాగైనా సరే ఇందులో 8 మంది మీరు ఉండకూడదని కోరుకుంటున్నారంట. బ్లేమ్ చేసి ముగ్గురు గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. మీరు చేస్తున్న పని విషయంలో మిమ్మల్ని తలకిందులు చేయడానికి అవకాశం లేదండి ఎవరికి కూడా. వాళ్ళు న్యూ బిగినింగ్ వెతుక్కొని డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. డబుల్ కన్ఫర్మేషన్. మీ జీవితాల్ని, మీ కుటుంబాన్ని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారు కానీ బాధ పెట్టలేరు అని ఏంజల్ కన్ఫర్మేషన్ చెప్పేస్తున్నారండి. చాలా అంటే చాలా ఆర్డినరీగా ఉన్నారు మీరు, చాలా సింపుల్గా ఉన్నారు. వాళ్ళు చేసిన క్రియేషన్ అంతా కూడా వారికే రివర్స్ వెళ్ళిపోతుంది. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు. పాజిటివ్గా ఉండండి. అండ్ మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా అనుకున్న టైంలో ఖచ్చితంగా జరిగిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.